పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నాలుగేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం. రష్యా ఉక్రెయిన్ వార్కు త్వరలో 5 ఏళ్లు. అయినా ఆగని దాడి ప్రతి దాడులు. విద్యుత్ వేడి నీరు అందకుండా చేసి రష్యాపై ఉక్రెయిన్ దాడుల తర్వాత ఇదే. రష్యా గత వారం ఉక్రెయిన్కు చెందిన నాఫ్ట్గాజ్ గ్రూప్ కేంద్రాలపై 13 సార్లు దాడి చేసింది. ఏడాది ఆరంభం నుంచి ఆ సంస్థకు చెందిన కేంద్రాలపై దాదాపు 300 సార్లు దాడులు జరిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ నాఫ్ట్గాజ్ సోమవారం తెలిపింది. రష్యా 4 ఏళ్లకు పైగా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను పదే లక్ష్యంగా చేసుకుంటుంది. చలికాలంలో ప్రజలకు విద్యుత్ వేడి నీరు అందకుండా చేసి ఉక్రెయిన్ పోరాట సంకల్పాన్ని దెబ్బతీయాలని మాస్కో చూస్తుందని అధికారులు చెబుతున్నారు. చలికాలాన్ని రష్యా ఆయుధంగా మార్చుకుంటుందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. రాబోయే శీతాకాలంలోనూ ఇదే తరహా దాడులు కొనసాగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రష్యా డ్రోన్లు క్షిపణులతో దాడులు చేశాయని నాఫ్ట్గాజ్ తెలిపింది. గత వారం ఒకే కేంద్రంపై పలుమార్లు దాడి జరిగింది. దీంతో పరికరాలు ఉత్పత్తి సామర్థ్యానికి తీవ్ర నష్టం వాటిల్లేదని సంస్థ వెల్లడించింది. ఈ దాడుల్లో ఉద్యోగులెవరూ గాయపడలేదని చెప్పింది. ఉక్రెయిన్లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన పెట్టుబడిదారుగా చెప్పుకునే బొగ్గు గనులు విద్యుత్ ఉత్పత్తి సంస్థ DTEK గ్రూప్ కూడా రష్యా దాడిపై స్పందించింది. ఈ దాడి కారణంగా తమకు చెందిన ఓ గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ఈ ఘటనతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. డ్రోన్లు, రోబోల కారణంగా దాదాపు 1250 కిలోమీటర్ల పొడవైన యుద్ధరేఖ వెంబడి భూతల పోరాటం మందగించింది. దీంతో రష్యా, ఉక్రెయిన్ 2 గగనతల దాడులను పెంచుతున్నాయి. దీర్ఘ దూర ఆయుధాల తయారీలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ చేసిన దీర్ఘ దూర దాడుల్లో 7 మృతి చెందారని అధికారులు తెలిపారు. రష్యా దళాల దాడుల్లో ఉక్రెయిన్ 5 పౌరులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఉక్రెయిన్ డ్రోన్లు తరచూ మాస్కో ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో రష్యా రాజధాని కూడా వాటి పరిధిలోకి వచ్చింది. దీంతో మాస్కోలోని రెడ్ స్క్వేర్లో శుక్రవారం నుంచి నిర్వహించాల్సిన భారీ సైనిక సంగీత ఉత్సవాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. స్పాస్కాయా టవర్ అంతర్జాతీయ సైనిక సంగీత ఉత్సవాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు నిర్వాహకులు సోమవారం సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. తమ నియంత్రణకు బయట ఉన్న కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దాదాపు 2 దశాబ్దాల్లో తొలిసారిగా ఏడాది మేలో రెడ్ స్క్వేర్లో జరిగే రష్యా వార్షిక విక్టరీ డే వేడుకలను అధికారులు గణనీయంగా తగ్గించారు. ప్రస్తుత కార్యాచరణ పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా మరిన్ని వివరాలు వెల్లడించలేదు. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ విదేశీ సైనిక సాయంపై ఎక్కువగా ఆధారపడింది. దీంతో క్రమంగా దేశీయంగా ఆయుధాల తయారీని పెంచుకుంది. ఆదివారం రష్యాపై 800కు పైగా దీర్ఘ దూర డ్రోన్లు ఒక్కసారిగా ప్రయోగించింది. ఉక్రెయిన్ నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా ప్రధాన ఆన్లైన్ రిటైలర్ వైల్డ్ బెరీస్కు చెందిన నిల్వ కేంద్రాలపై ఉక్రెయిన్ విజయవంతంగా దాడులు చేసింది. రష్యా దళాలు అపార్ట్మెంటు భవనాలు, ఓడరేవులు, పాఠశాలలు, ఆసుపత్రులతో సహా పట్టణ ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై దాడులు పెంచాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో దాదాపు 17,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 2025 జూలైతో పోలిస్తే ఏడాది జూలైలో ఉక్రెయిన్లో 437 మంది పౌరులు మృతి చెందారు. ఇది 70% అధికమని ఐరాసా గతవారం తెలిపింది. రష్యా దాడులు తీవ్రం కాకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. అమెరికా తయారు చేసిన పెట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలోని క్షిపణి నిరోధక ఆయుధాల కొరతను రష్యా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది. బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి ప్రస్తుతం ఉక్రెయిన్ వద్ద ఉన్న ప్రధాన మార్గం పెట్రియాట్ వ్యవస్థే. అయితే ఉక్రెయిన్ వేగంగా కొత్త ఆయుధాలను అభివృద్ధి చేస్తుంది. రష్యాపై ప్రతిదాడి చేసేందుకు సొంతంగా బాలిస్టిక్ క్షిపణిని తయారు చేస్తుంది. మరిన్ని బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే గగనతల రక్షణ వ్యవస్థల అభివృద్ధికి యూరప్ దేశాలతో కలిసి పనిచేస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.